కూడా మేము పెట్టుకోవట్లేదు, అన్నీ పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం మేము. మాకు అక్రమంగా ఆస్తులు లేవు, దోచుకునే ఇది లేవు, బూతులు లేవు. మాకు తెలిసిందంతా పని చేయటం, ఆ పని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఇవ్వటం. సో ఆయన కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారండి. సినిమాలు మనం తగ్గిద్దామా, ఉన్నది కంప్లీట్ చేద్దామా, ఎలాగైనా ఆయన కూడా ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగా మేము కూడా ఆయన ఫాలో అవుతాం మొత్తం. ఓకే. యాక్చువల్గా అంటే మీ తోటి నటుడే పోసాని కృష్ణమూర్తి ఈరోజు అక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు. సో చాలా దుర్మార్గులుగా వాళ్ళిద్దరిని ఆయన అభివర్ణిస్తూ ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే సినిమా వరకు చూసుకుంటే అంటే ఆయన ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్, మళ్ళీ చిరంజీవి గారిని ఆయన అంత అనరు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా? మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు కదండి, నేను ఏదో షూటింగ్లో నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నాను, రాత్రి అయింది, వెయిట్ చేశాను, వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ గారు చేయరు, మీరు నాకు ఫోన్ చేశారు, మరి ఎంతవరకు నిజమో వాస్తవం మనకు తెలియదు, నేను చెప్పేది నేను అని ఈయన అన్నాడంట ఫోన్లో. రేపటి నుంచి మనకి ఏదైనా అక్కర్లేదు తీసేయండి అన్నారని ఒక ఇది ఏదో ఫ్యాన్స్ ఏదో మెసేజ్లు పెట్టారు, దాని మీద నేను స్పందించాను, దాని మీద నేను బూతులు మాట్లాడాను అన్నాడు. అదే అతను వ్యక్తిగతమైన విషయాలండి అప్పటి వరకు. ఎప్పుడైతే ఈ టైపు ఉన్నాడు ఈయన ఒకటే అండి, నాకు అప్పట్లో ఉంది కదండి, నాకు ఇష్టమైతే చంద్రబాబు నాయుడిని తిడతా, లేకపోతే నాకు ఇష్టమైతే ప్రజారాజ్యం ఆఫీసులో చీపురుతో తుడుస్తా, అదో టైపులో మాట్లాడాడు ఆయన ఒక పెద్ద మేధావి, డబుల్ PhD ఏదో చేశాడంట ఆయన. అదే ఒకప్పుడు ఆయన ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు ఉన్నాయి, మాట్లాడతారు. మనం ఆయన గురించి కూడా పట్టించుకుని మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి లేదా పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఏర్పాటు జరుగుతున్నాయా అనుకుంటున్నారు? మీకు తెలుసు కదా, మీకు ఒక ఏం లేదండి ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఎఫ్డీసీ చైర్మన్, అంతకుముందు ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చంద్ర గారు ఉన్నారు, ఆయన పదవి అయిపోయాక ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. అసలు ఏం చేశారు వాళ్ళు? ఏముందండి చేయటానికి? ఇప్పుడు సినిమాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి తెలంగాణలో మొత్తం. ఏపీ వెళ్తున్నారు, పర్మిషన్ డబ్బులు కడుతున్నారు, వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. దాని పేరే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మాట్లాడింది అది. అందరినీ కలిసి స్వాగతించి పార్టీలకు అతీతంగా మాట్లాడతారని అనుకున్నాం. మరి ఎక్కడ స్పందన లేదు, నిర్మాతంలో కూడా స్పందన లేదు. ఇంకా అది అలాగే ఉంటుందండి పక్కకి. ఇంకా 6 నెలలు కదా, ఇంకెందుకులే, ఇంకా తర్వాత ఎవరైనా రాజీనామా చేయాల్సింది కదండి పదవులకి. ఇంకోటి ఏదో మొన్న ఏదో మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇదండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున నిలబడినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాడు, రామారావు గారు స్వాగతించారు, అల్లుడిని చేసుకున్నారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ తరఫునే అప్పుడు నిలబడినప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారని ఇటు వచ్చేయలేదండి, ఆయన మీదే నిలబడ్డారు కదా, చంద్రగిరిలో నిలబడి ఓడిపోయాడు ఆయన. అవును, అప్పుడు కాంగ్రెస్ తోటే కంటెస్ట్ చేశాడు ఆయన. ఓడిపోయాక తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్వాగతించే కర్షక పరిషత్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో మనం మనుషులు కాదు కదండి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది దేనోస్. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి మనం బయట ఉండి ఇలా జరిగింది అలా జరిగింది అనుకోవటం తప్పు. అది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ టైంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బాలకృష్ణ లోకేష్తో కలిసి ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చి రావడంతో పొత్తు ప్రకటించారు కదా, చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఆవేశంతో అలా జరగటం వల్ల ఆవేశంతో అప్పటికప్పుడు ఎవరిని సంప్రదించకుండా పార్టీలో ఉన్న మిగతా నాయకులు, ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళు ఎవరితో కూడా సంప్రదించకుండా అప్పటికప్పుడు ఆయన ఆవేశంతో చేశారు అని చెప్పేసి మాట వినిపించింది. ఎంతవరకు నిజం అది? అది తప్పండి. అది ఇది అసలు యాక్చువల్గా కరెక్ట్ టైమా? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆయన సంఘీభావం తెలపడం పార్టీలకు అతీతంగా ఎక్కడైనా మన చరిత్రలోనే ఉంది. అది ఇప్పుడు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపారు. అక్కడ తెలుగుదేశం జనసేన కదా, అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న ఒక గౌరవం మర్యాద
ఇక్కడ అంటే ఆయన ఒక కాజ్ కోసం చేస్తున్నాడు కాబట్టి సంఘీభావం తెలిపి. సంఘీభావం తెలుపు. ఇక్కడ ఒక అధ్యక్షుడు లోపల ఉన్నారు. ఒకవేళ ఆయన బయటికి రానివ్వకుండా ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ప్రచారం, ఆయనకి వెళ్ళిన మీటింగ్లకి లక్షలాది జనాలు చూసి వీళ్ళందరికీ కంగారు పడుతుంది. ఇది వాస్తవం అండి. ఇది లోకేష్ ఎందుకు పనికిరాడు అన్నారు. లోకేష్ అద్భుతమైన రెస్పాన్స్. సో రెండు పక్కల నుంచి వాళ్ళిద్దరులా కూర్చున్నారు. ఒక పక్కన వారాహి యాత్ర ద్వారా ఇక్కడ జన స్పందన ఎలా ఉంది, జన సందోహం సముద్రంలాగా ఉంది. ఇక మనకి ఓటమి తప్పదనే మాట వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇన్సెక్యూర్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి దీన్ని బ్రేక్ చేయాలంటే అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. లోపల పెట్టాక ఇటువంటి పరిస్థితుల్లో మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నాయకులందరూ మాట్లాడుకుని ఉంటారండి. మాట్లాడుకోకుండా వన్ మ్యాన్ షోలాగా ఆయన వచ్చి చెప్పరు అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ యొక్క భవిష్యత్తు గురించి, పార్టీ నడిపే విధానం గురించి ఆయన 100% దాంట్లో నిష్ణాతుడు. కాబట్టి వచ్చి ఎస్ దిస్ ఈజ్ ద రైట్ టైం. అక్కడ కూడా అన్నారు కదా, నేను మొన్నటి వరకు ఆలోచించాను, నీకు ఆలోచించవలసిన అవసరం లేదు, వీఆర్ కంటెస్టింగ్ టుగెదర్, జనసేన టీడీపీ. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా నేను మా వాళ్ళతో మాట్లాడే విషయం చెప్పాలి ఆయన. అదే ఇప్పుడు ఎక్కడైనా సరే నేను ఉన్నా సార్, నా ఇంటి నిర్ణయం ఇది. నా ఇంటి నిర్ణయం అంటే నేను చెప్తాను. మళ్ళీ ఇంట్లో అందరినీ కలవాల్సిన నా మీద నమ్మకంతో అందరూ కేడర్ అందరూ ఎస్ యు ఆర్ రైట్ అన్నారు. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సూపర్ అండి, సూపర్ సూపర్ అన్నారు. కేడర్ మొత్తం కూడా, కేడర్ మొత్తం కదండి, ఏపీలో ఉన్న ప్రజలు, తెలంగాణ ఉన్న ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకటే అన్నారు. ఎస్ కలిస్తేనే విజయం మంది, ఇన్నాళ్ళు చెప్పారు మా మనసులో మాట అని చెప్పి అద్భుతంగా స్వాగతిస్తున్నారు నిర్ణయాన్ని. సో దాన్ని బట్టి జన సైనికులందరూ కూడా జనసేన వెంటే ఉన్నారు. హ్యాపీ అండి. అదే ఒకవేళ ఇప్పుడు యాక్చువల్గా 22, 23 తేదీ వరకు ఉంటాడు రిమాండ్. యాక్చువల్గా 14 రోజుల రిమాండ్. ఆ తర్వాత కూడా ఆయన అది ఎక్స్టెన్షన్లో ఉండొచ్చు, ఇంకా లేకపోతే వేరే కేసులు బనాయించి ఆయన మీద మళ్ళీ ఉండే అవకాశం జైల్లో ఉంటే గనక ఏంటి తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండదు? కార్యాచరణ జేఏసీ అని ఒకటి పెట్టారు కదండి కార్యాచరణ. నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షులు, మిత్రత్ర తెలుగుదేశంలో ఉన్న పెద్ద ప్రముఖ నాయకులు, జనసేన నాయకులు, వీళ్ళందరూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ ఉంటారు. ఒక కమిటీగా ఏర్పడి దాని మీద చంద్రబాబు నాయుడు గారు సలహాలు కూడా తీసుకుంటారు, దాని మీద మాట్లాడతారు, దాని మీద కార్యాచరణ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది ఆలోచించుకుంటారు. అదే అంటే అప్పుడు యాక్టివ్గా ఎవరు ఉండే అవకాశం ఉందంట? ఇక్కడ నిన్న చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, యాక్టివ్గా ఎవరు ఉంటాం, యాక్టివ్గా నేను ఉంటామా లేకపోతే యాక్టివ్గా ఇంకొకరు ఉంటామా, ఇది కాదు. ఆ పార్టీ తరపున వస్తారండి, అందరూ ఉంటారు. జేఏసీది యాక్టివ్ కాదండి, అందరూ కలిసి పనిచేయాలి. ఇది ఫలితం అది వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం మిగతా విషయాలు. ముందు మనం కష్టపడి పనిచేయాలి, అదే మన ముందున్న ఎజెండా. ఇప్పుడు ఏదో అమ్మ పెట్టనివ్వదు అడుగు తిననివ్వదని వీళ్ళకి ఎందుకంటే అన్నీ. ఇప్పుడు ఆయన ఏదో శరభ షూటింగ్ ఏదో వేరే దాంట్లో ఏదండి దేవరా దాంట్లో బిజీగా ఉన్నాడు, ఆయన బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ గారు బిజీగా ఉన్నారు వేరే స్క్రిప్ట్ల మీద. వాళ్ళు స్పందించి నారా లోకేష్ వచ్చాడు కదా, ఆ కుటుంబం నుంచి నారా లోకేష్ వచ్చాడు. ఆయన చనిపోయిన మన లోకేష్ కొడుకే కదండి తారక రత్న, నారా రోహిత్ గురించి అడుగుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు కొడుకే కదా రోహిత్, నారా రోహిత్. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, ఒక పక్కన బాలకృష్ణ గారు ఉన్నాడు నందమూరి వంశం నుంచి. పెద్దలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకండి అనవసరంగా గెలకటం? వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు ఒక పక్కన ఆస్కార్ వెళ్ళేంత గొప్ప స్థాయిలో నటించిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. నేను జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు నచ్చదు, నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించాడు. పెర్ఫార్మెన్స్ నిన్న ఇప్పుడు సైమా అవార్డు కూడా తీసుకున్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళ తండ్రి లాంటి వాడే కదా బాలకృష్ణ గారు, చెప్తాడు కదా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా. వాళ్ళకి లేని దురద వీళ్ళకెందుకు? వాళ్ళేదో మీరు మీ కెరీర్ మీరు చూసుకోండి. ఇది వైసీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళే చాలామంది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కడో ఏదో అందరూ ఒకేసారి పోస్టర్ ఎక్కేస్తే దానికి ఇది ఉండదండి. రావాల్సిన టైంలో వస్తారు ఒక్కొక్కళ్ళు, ఒకేసారి అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. అంటే వస్తారంటే ఆయన దాదాపు 2014 తర్వాత నుంచి ఆయన యాక్టివ్ ఎప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకలాపాల్లో పార్టిసిపేట్ జరగలే ఆయన. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఆయన ఏంటంటే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయండి. మనం ఇప్పుడు వ్యక్తిగతం ఇప్పుడు నా
నా నేను ఇలాగ మాట్లాడతాను, ఇలాగ వెళ్తానంటే ఆయనకు కూడా తెలుసు అన్నీ. ఎన్టీ రామారావు ఏం తక్కువడు కాదు, తనకు అన్నీ తెలుసు, కుటుంబం తెలుసు. దీనివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన నందమూరి వంశాన్ని ఒప్పించి మెప్పించి గలవాడే నాయకుడు, అలాంటి సిద్ధాంతాలు ఆయన మైండ్లో ఉన్నాయండి. ఆయన మామూలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఓకే, ఈజ్ ఏ ఆస్కార్ మ్యాన్ అని అంటాను నేను. మా ఆర్డినరీ మ్యాన్ కదండి అతను. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లైబ్రరీ అయితే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఇవన్నీ. ఓకే, ఒక ఎన్టీఆర్ కానీ, ఒక రామ్ చరణ్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే నిరంతరం అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హావభావాలు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మేము సెట్లో చూస్తున్నాం కాబట్టి వేరేలాగా ఉండరు. సో దే ఆర్ ఆల్సో దేర్ హ్యావింగ్ దర్ విజన్. మా భవిష్యత్తులో అందరినీ మనం మెప్పించాలి. ఇల్లు గెలవనాడు రచ్చగెలిస్తే సుఖమే ఉంది. అన్నీ చూసుకుని పెద్ద కుటుంబం ఉంది ఎన్టీ రామారావు గారికి, పెద్ద కుటుంబం. ఓ పక్కన బాలకృష్ణ గారు, ఓ పక్కన నారా లోకేష్, నారా రోహిత్, ఓ పక్కన పురంధేశ్వర్ గారు, అక్కడ బీజేపీ, ఇలాగా పెద్ద కుటుంబం, ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సంఘీభావం తెలియజేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదని వీళ్ళు ఎవరు అంటారండి. ఆయన ఏమన్నా ఆయనకున్నటువంటి కార్యక్రమాల్లో రాలేకపోవచ్చు, లేకపోతే పెద్దలు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు నువ్వు బయటికి, తర్వాత కలవచ్చు అని చెప్పచ్చు. అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువ మంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఈ టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఆయన క్వశ్చన్ చేస్తూ